ఈరోజు మనం చాతుర్మాస వ్రతం నెల రోజులు కంప్లీట్ అవుతున్న సందర్భంగా ప్రధానంగా సత్సంగాల్లో భాగంగా ఈరోజు మనం చంద్రుడి గురించి కాసేపు ముచ్చటించుకుందాం. చంద్రుడు లక్ష్మీదేవికి సహోదరుడు. అయితే మన బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రుడు మన దక్షుల వారికి 28 మంది కుమార్తెల్లో ఒక కుమార్తెని పరమశివుడైన ఈశ్వరుడికి సతీదేవికి పెళ్లి చేశారు. ఇంకా 27 మంది కుమార్తెలను దక్షుడు చంద్రుడికి వివాహం చేశాడు. అయితే చంద్రుడు 27 మంది మీద ప్రేమ చూపించుకుంటే ఒక రోహిణి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉండేవాడు. దానికి దక్షుడు కోపించిన తర్వాత అలా కాదని ఒక క్రమ పద్ధతి ఏర్పాటు చేసుకున్నారు. రోజు ఒక కూతురు ఆయన దగ్గర సేవ ఉండేటట్టు ఏర్పాటు చేసుకొని 27 మంది వరుసగా ఆయనకి సేవ చేయడానికి వెళ్తుంటారు. అయితే ఒకరోజు ఒకరు వెనక ఒకరు ముందు అలాగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అవుతుంది. అయితే భూబ్రహ్మలో సూర్యదేవుడు రోజు మనకు కనిపిస్తాడు, కానీ చంద్రుడు ప్రతిరోజు కూడా 40 నిమిషాలు వెనక్కి వస్తాడు. కాబట్టి ఈ విధంగా నిర్ణయించుకొని మనకి రాత్రులు అతను అమావాస్య తప్ప ప్రతిరోజు కూడా ఇంచుమించు నెలలో ఒక 5 రోజులు తప్ప నెలలో 5 రోజులు తప్ప ప్రతిరోజు రాత్రి మనకి ఎంతో చల్లని వెలుగులు ఇస్తూ మనల్ని ఆరోగ్యవంతంగా చేస్తాడు. హరి ఓం తత్సత్. जय गुरुदेव, जय श्री राम। देवी चरणं शरणं भवानी, आदिपराशक्ति शरणं भवानी, देवी चरणं शरणं भवानी, आदिपराशक्ति शरणं भवानी, प्रसन्न रूपिणी तटे भवानी, तत्वस्वरूपिणी माता भवानी, प्रसन्न रूपिणी देवी भवानी, तत्वस्वरूपिणी माता भवानी, देवी चरणं शरणं भवानी, चरणं भवानी, आदिपराशक्ति शरणं भवानी, शरणनिवेदिन तटे भवानी, करुणीकरो माता भवानी, शरणनिवेदिन तटे भवानी, करुणीकरो माता भवानी, देवी चरणं शरणं भवानी, चरणं भवानी, आदिपराशक्ति शरणं भवानी, शरणं भवानी, वेदुनगानमुदे जगमम्मा, श्रीपदमुलपरि देवी मम्मा, वेदुनगानमुदे जगमम्मा, श्रीपदमुलपरि देवी मम्मा, पदमुलपरि देवी मम्मा, देवी चरणं शरणं भवानी, देवी चरणं शरणं भवानी, आदिपराशक्ति 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 शरणं भवानी। जय आदिपराशक्ति महाराज की, सद्गुरु देवानंद गुरु महाराज की, सद्गुरु शिवानंद गुरु महाराज की, सद्गुरु विष्णु सदानंद महाराज की, श्रीमद् रमारमण गोविंदा। जय श्री राम। గురువు శిష్యులు కదా వేద ధర్ముడు అని
వేదధర్ముడు అనే ఒక గురువు గారు, దీపకుడు అనే శిష్యుడు ఉండేవారు ఒక దగ్గర, అంటే కాశీకి దగ్గరలో. ఇలా శిష్యులు, గురువు గారు అంటే శిష్యులకి అద్భుతమైనటువంటి ప్రేమ. గురువు గారు ఏం చెప్తే అది చేసేవారు, ఎలా చేయమంటే అలా చేసేవారు. పడుకోవాలంటే పడుకునేవారు, నిలబడమంటే నిలబడేవారు. నాయన అక్కడికి వెళ్ళి అర్ధరాత్రి ఏం తెచ్చినా ఏది కావాలని తీసుకొచ్చేవారు. ఇలా కొన్నాళ్ళు జరుగుతుంది. ఒకరోజు గురువు గారికి శిష్యులకి నా మీద అంత ప్రేమ ఉందో చూద్దామని చెప్పేసి కొంచెం గురువు గారికి కలిగింది. పరిశీలిద్దాం, శిష్యులు నాకు ఎంత అభిమానం చూపిస్తున్నారు అని చెప్పి శిష్యులందరినీ ఒకసారి కూర్చోబెట్టి, నాయన మరి మీ అంతా ఎంత బాగా ప్రేమ చూపిస్తున్నారు నా మీద, అయితే నాకు పూర్వజన్మలో ఒక కర్మ ఉండిపోయింది, ఆ కర్మ తీరలేదు. కర్మ ఉంటే మళ్ళీ జన్మ అంటూ ఎత్తి మళ్ళీ తీర్చుకోవాలి. అంచేత నాకు కుష్టి వ్యాధి అనే వ్యాధి జన్మాంతరంలో ఉండిపోయింది. అంచేత అది నేను ఆవాహన తెచ్చుకొని నేను కాశీలో ఈ కర్మని వదిలించుకోవాలనుకుంటున్నాను. దానికి మీలో ఎవరైనా ఒక శిష్యుడు నాకు సేవ చేయాలి, ఆ సేవ చేస్తే నేను ఆ కర్మని తొలగించుకుంటానని చెప్పేసి గురువుగారు శిష్యుడు అన్నారు. ఇంత బాగా ప్రేమగా చూసినటువంటి శిష్యులందరూ గురువుగారు అంటే పని మాటమాటికి నమస్కారాలు పెట్టడం, ఏది కాబట్టి గురువుగారు అది కాదు, అది గురువుగారు, ఇది గురువుగారు, ఇచ్చేస్తాను గురువుగారు అని ఒక్క శిష్యుడు కూడా మాట్లాడదట. గురువుగారు వ్యాధి సంకల్పం చేసుకుంటారట, గురువుగారికి సేవ చేయాలట, కాశీ వెళ్తారట, అక్కడ ఉంటారట, అన్ని పని మనమే చూసుకోవాలట అని ఒక్క శిష్యుడు కూడా మాట్లాడారట. అప్పుడు ఆలోచించి ఒక శిష్యుడు మాత్రం, గురువుగారు నేను మాత్రం తమతో వస్తాను, తమకు సేవ చేసుకుంటానని చెప్పేసి శిష్యుడు అంగీకరించాడు. అయితే నాయన అయితే ఇద్దరు వెళ్ళి గురువుగారు శిష్యుడు గురువుగారు కాశీకి వెళ్ళిపోయాడు. కాశీలోకి వెళ్ళి ఆ కుష్టి వ్యాధిని సంక్రమింపజేసుకుని ఒక కుటీరం ఏర్పరచుకొని కుటీరంలో శిష్యుడు సేవ చేస్తున్నాడు. గురువుగారికి వచ్చింది చీవి కురుపులు దుర్వాసనతో ఉన్నారు ఈ గురువుగారు. అలాంటి గురువుగారికి శిష్యుడు ఏమి మాట్లాడకుండా సేవ చేయాలి. గురువుగారికి ఈ కురుపులు తుడుస్తుంటే గొప్ప వచ్చేసేదట. రే అదవా నన్ను ఏమరా గురువుగారు ఉంటారా పోతారని చెప్పేసి గట్టి పిలుస్తున్నావు, ఏరా నువ్వు రా సరి చేయట్లేదని చెప్పేసి అనేవారు. ఒకసారి చేతులు కొడుతుండేవారు, ఒకసారి కాలుతో తంటుండేవారు. ఏమన్నా సరే శిష్యుడు మాత్రం నా ఏమనలేదు. గురువుగారు మరి ఏం చేస్తాం గురువుగారు అనుకుంటూ సేవ చేసేవారు. తర్వాత ఏరా గురువు నాకు ఆకలేస్తుంది, వెళ్ళి వీధిలోకి వెళ్ళి గడుకొని పట్టుకొని రావా, భిక్ష పట్టురారా అని చెప్పేసి వెళ్ళేవాడు. వెళ్ళి వచ్చి తీసుకొచ్చి గురువుగారికి పెట్టేవాడు. గురువుగారికి పట్టు తింటే ఏరా ఇట్లాంటి తెచ్చావు, ఏ ఇంత యాగంగా వచ్చారని చెప్పేసి మళ్ళీ పాలతో తన్నేవాడు, ఆ పుట్టేవాడు. అలాగే రష్యలు దేశాలు విసిరిసేవాడు. ఇన్ని చేసిన శిష్యుడు మాట్లాడకుండా అనుభవిస్తూ సేవ చేస్తూ వస్తున్నాడు. ఒక్కసారి నదీ తీరానికి వెళ్ళాడు శిష్యుడు ఒకరోజు. ఈ గురువు గారికి ఎంత సేవలో కూడా ఒక్క మాట కూడా పళ్ళెత్తకుండా ఇసుక పడకుండా చేస్తున్నాడు శిష్యుడు. వీడి మీద మనం జాలి చూపిద్దామని చెప్పి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడి త్రిమూర్తులకి అతని మీద దయ కలిగిందట. ముందు బ్రహ్మగారు విష్ణుమూర్తి వచ్చారు. వచ్చి నాయన మరి నువ్వు చాలా కష్టపడుతున్నావు, మీ గురువు గారు చూస్తే అట్లాంటి వ్యాధితో ఉన్నారు, ఏంటి నాయన నీ కదా నీ మీద మాకు జాలి వేస్తుంది, మీ గురువు గారికి ఆ వ్యాధి పోగొడతాం, నీకు కావాలంటే కోరుకని చెప్పేసి అన్నారు. అంటే నా ఏమండి మా గురువు గారికి వ్యాధిన వ్యాధి మీరు పోగొడితే నాకెలా సేవ చేస్తున్నాను, లేకపోతే మా గురువు గారిని అడుగుతాను. మా గురువు గారు నాయన అలాగే వరం కోరుకో నాకు పొమ్మని చెప్పేసి అంటే నువ్వు కోరుకని చెప్పేసి ఆ గురువుగారు చదివిస్తే నీకు అలాగే చేస్తానని చెప్పి గురువుగారు దగ్గరికి వచ్చాడట. గురువుగారు ఎవరో ఒక ఆయన ఇచ్చారు, మీ గురువుగారికి ఎంత కష్టపడుతున్నామో మీ గురువుగారు ఎందుకు అంత సేవ చేయడం, అదంతా మేము మీకు వరం ఇస్తాము, ఆ వ్యాధిని పోగొట్టడానికి కోరుకోమన్నారు. గురువుగారు అంటే వెధవా నాకు సేవ చేయాలని ఎంత వేగ తప్పించుకోవాలని నువ్వు వరం కోరుకుంటావా అని చెప్పేసి గురువుగారు కోపడ్డారు. సరే గురువుగారు లేదని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు. ఏమండి మా గురువుగారు ఆజ్ఞ లేదండి, మీరు నాకు ఏం వరం అనుకున్నారు అని చెప్పేసి అంటే అతను వెళ్ళిపోయాడు. తర్వాత బ్రహ్మదేవుడు ఇచ్చాడు. బ్రహ్మదేవుడు కూడా అలాగే చెప్పారు. బ్రహ్మదేవుడికి కలిసి మన గురువుగారు దగ్గరికి గురువుగారు కూడా అలాగే చెప్పారు. మళ్ళీ ఆ బ్రహ్మగారు చెప్తే బ్రహ్మగారు వెళ్ళిపోయారు. మహేశ్వరుడు ఇచ్చారు, మహేశ్వరుడు కూడా అలాగే చెప్పారు. ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడా శిష్యుడికి దర్శనం ఇచ్చారు. గురువుగారు అప్పుడు వచ్చాడనమాట గురువుగారు దగ్గర. స్వామి గురువు వచ్చారు నాకు దర్శనం ఇచ్చారంటే, నాయన నువ్వు ఎంతో అదృష్టవంతుడివి, నాకు సేవ చేయడం వల్ల త్రిమూర్తులు నీకు దర్శనం ఇచ్చారు అని చెప్పేసి ఇదంతా నా కల్పన, నేను నీ తాలూకా పరీక్షని
అంటే నువ్వు ఎంత సహానుభూతుడువో ఓర్పువంతుడువో నువ్వు ఎట్లాంటి శిష్యుడిని పరీక్ష చేయడానికి నేను ఈ రకంగా చేశాను, నువ్వే చాలా ధన్యుడివి నాయన అని చెప్పేసి గురువు గారు ఆశీర్వదించి తమ తాలూకా నిజస్వరూపాన్ని ప్రకటించి దర్శనమిచ్చి మామూలుగా వాళ్ళు యథాప్రకారంగా ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే గురువు గారికి ఎంత సేవ చేస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా చేశారు కాబట్టి గురువుని మించిన దైవం లేదని దీని మూలంగా త్రిమూర్తులు కూడా వసవుతారు గురువుకి సేవ చేస్తారని చెప్పేసి దీని అర్థం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. పర్యంతంలో మాయ సంసారం మరగినందు సకల పాపములైతే సంగ్రహించుడు గాని నీకు చేరుడి యుక్తి నేర్వలేడు. తొదలు కాముని మధ్య దోతలిద్దరు వచ్చి గుంటికాసని వారు కొట్టుచుండా హింస కర్మలేక ఏడ్చి గొంతులు వేసి దిక్కులేదని నాలుగు దిశలు చూడ ధను విడిపింపవచ్చడి ధనులేని ముందు నీ దాసుడై ఉండే ముక్తి గలుగు మోసన వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితి దూర అధిక విద్యావంతుల ప్రయోజకులైరి ఉన్న సొంత సదా పూజ్యులైరి సత్యవంతుల మాట జన విరోధం వాయే ముదరబోతుల మాట రాతికెక్కే ధర్మవాసన్ పలు దారిద్రముందిరి పరమలోకులు ధన ప్రాపులైరి పుణ్యవంతులు రోగభూత పీడితులైరి దుష్ట దిష్టులైరి పక్షి వాహనమా వంటి భిక్షకులకు శక్తి లేదాయనే కనీవే దిక్కు మాకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దృష్ట సంహార నరసింహ దురికి దూర Hare
శివ శివ శివాయ నమః నీకొక్కసారి శివ శివ శివాయ నమః నీకొక్కసారి శివ శివ శివాయ నమః నీకొక్కసారి శివ శివ శివాయ నమః మరొక్కసారి శివ శివ శివాయ నమః మరొక్కసారి శివ శివ శివాయ నమః మాధవాయ నమః ఓ నరుడా మాధవాయ నమః మాధవాయ నమః ఓ నరుడా మాధవాయ నమః మాధవ అంటే మమతలు తొలగును మాధవ అంటే మమతలు తొలగును మాధవాయ నమః ఓ నరుడా మాధవాయ నమః మాధవాయ నమః ఓ నరుడా మాధవాయ నమః నీకొక్కసారి మాధవాయ నమః నీకొక్కసారి మాధవాయ నమః నీకొక్కసారి మాధవాయ నమః నీకొక్కసారి మరొక్కసారి మాధవాయ నమః మరొక్కసారి మాధవాయ నమః నారాయణ నమః ఓ నరుడా నారాయణ నమః నారాయణ నమః ఓ నరుడా నారాయణ నమః నారాయణంటే నరకము తొలగును నారాయణంటే నరకము తొలగును నారాయణంటే నరకము తొలగును నారాయణంటే నరకము తొలగును నారాయణ నమః ఓ నరుడా నారాయణ నమః నారాయణ నమః ఓ నరుడా నారాయణ నమః ఓ నరుడా నారాయణ నమః నారాయణ నమః ఓ నరుడా सद्गुरु देवानंद महाराज की गुरु शिवानंद महाराज की श्री रामचंद्र भगवान की गिरिपुल्लवाड़ा विक्रमणा गोविंदा देवानंद जी पूजल चेयगा देवानंद जी पूजल चेयगा భక్తుల అందరూ రండి
రామచంద్ర భగవానికి జై. శ్రీరామనామం మరవకుమా శ్రీరామనామం మరవకుమా మనసు కొనద మిత్రమనే సుమా శ్రీరామనామం మరవకుమా సంసార జలదికి నామ సుమా శ్రీరామనామం మరవకుమా సుగుణములన్నీ వినివే సుమా శ్రీరామనామం మరవకుమా ఆరహృదయమే సొమ్ము సుమా శ్రీరామనామం మరవకుమా చిత్తమనన్మల మౌన సుమా శ్రీరామనామం మరవకుమా వైకుంఠ సోపానమయే సుమా శ్రీరామనామం మరవకుమా మనసు కొనమయే సుమా
ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिवेशितसादनम् ॐ श्रीमहागणाधिपतये नमः। नारायणसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तम् वन्दे गुरुपरम्पराम्। మన గురు పరంపర అందరికీ తెలియాలి, అందుకని ఈ శ్లోకం మీ అందరి చేత చెప్పిస్తున్నాము. గురువును ఆశ్రయించిన వాళ్ళు, గురువు నమ్ముకున్న వాళ్ళు, గురు మంత్రం తీసుకొని సాధన చేస్తున్న వాళ్ళు ఏ పరంపర ఏమిటి, ఏ సంప్రదాయం, ఇది మనకు తెలియాలి. ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు, ఏ అమ్మ మీరు అడుగుతారు కదా, మీ నాన్నగారు ఎవరు, మీ అమ్మగారు ఎవరు, తర్వాత మీ గోత్రం ఏంటి, మీ తాతగారు ఎవరు అడుగుతారా? మామూలుగా అవే అడిగినప్పుడు మేము గురుమంత్రం తీసుకున్నామండి, జపం చేసుకుంటున్నామండి, ధ్యానం చేసుకుంటున్నామన్నప్పుడు మీ గురువుగారు ఎవరు, మీ గురువుగారు ఏ సంప్రదాయం అని అడుగుతారు కదా. అన్నప్పుడు మీరు ఈ శ్లోకం చెప్తే సరిపోతుంది, అన్నీ వస్తాయి. నారాయణ దగ్గర నుంచి ఆది శంకరాచార్యుల వరకు ఎంత గురువులు ఉన్నారో, ఆది శంకరాచార్యుల గారి దగ్గర నుంచి అస్మత్ అంటే నా గురువు గారు, అట్లా పరంపర, ఇదంతా మా పరంపర అని చెప్పుకోవాలి. నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య. అస్మదాచార్య అంటే మనకు పర్యంతం. ఆయన తర్వాత కూడా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ నేను నమస్కారం చేస్తున్నాను అన్నట్లన్నమాట. అందరికీ, గురువులందరికీ మనము వినయపూర్వకంగా నమస్కారం చేస్తున్నట్టు ఏ పని ప్రారంభించిన తరువాత మనందరము మంచి గురు పరంపరలోకి వచ్చి జపం, ధ్యానం, భజనలు చేసుకుంటున్నామంటే మనల్ని అందరినీ ఏమంటారు, మనం చేసేదాన్ని ఏమంటారు? ఇప్పుడు వ్యాపారం చేస్తే వ్యాపారం అంటారు, వ్యవసాయం చేస్తే వ్యవసాయం అంటారు, ఉద్యోగం చేస్తే ఉద్యోగం అంటారు. ఇవన్నీ చేసేవాళ్ళని ఏమంటారు చెప్పండి? పూజలు, భజనలు, వ్రతాలు, అది చెప్పగలగాలి. అట్లా భక్తులు అంటారు. మనకు భక్తులని పేరు పడిపోయింది, మనం ముద్రపడిపోయింది సమాజంలో. ఈ అంటే ఇష్టం లేని వాళ్ళు వెక్కిరిస్తూ ఉంటారు, వీళ్ళకి పనికి పాఠ లేదు అంటే ఇవన్నీ కూడా సమాజంలో నడుస్తుంటాయి. అవన్నీ మనకెందుకులే కానీ ఒకటి, వాళ్ళు మనకు భక్తులు అని ముద్ర వేసినప్పుడు భక్తుని యొక్క లక్షణాలు ఏమిటి తెలుసుకోవాలి కదా. పుట్టి ఏదో పూజ చేసి ఇంత కొబ్బరికాయ కొట్టి లేకపోతే ఏదో 4 గంటల్లో పాడి అంతేనా అని ఒకటి మనం తెలుసుకోవాలి. అసలు ఈ భక్తి ఎన్ని రకాలుగా ఉంది, శాస్త్రంలో ఏం చెప్తారు? చాతుర్మాస వ్రతం అంటేనే భక్తి గురించే మొత్తం. అంటే పూర్వకాలంలో రవాణా సంస్థ లేదు, రోడ్లు లేవు, ఎవరు ఎటు వెళ్ళటానికి వీలుండేవి కాదు. అందుకని ఒక దగ్గర కూర్చొని మహాత్ములు, సాధువులు, బ్రాహ్మణులు, వేదవేత్తలు వీళ్ళందరూ కలిసి ఆ భగవంతుని యొక్క గుణగణాలు, ఆయన యొక్క లీలలు, ఆయన యొక్క మహిమలు అలా పాడుకుంటూ, కీర్తించుకుంటూ, స్మరించుకుంటూ, ఆనందపడుతూ, ఆయన గురించి చెప్పుకుంటూ ఒక దగ్గర ఉండి అలాగా కాలక్షేపం చేసేవాళ్ళు. 4 నెలలు అంటే వర్షాకాలం ప్రారంభమయ్యి ఇంకా మళ్ళీ వర్షాకాలం ముగిసేవాడు. దానికి ఏమన్నారంటే విష్ణుమూర్తి
శేషపానుపై పడుకున్న శయనించినప్పటి నుంచి మళ్ళీ క్షీరాబ్ది ఏకాదశి వరకు, అంటే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి వరకు ఈ విధంగా 4 మాసాలు చాతుర్మాస వ్రతం అని నడుస్తుంది. ఇట్లా 4 నెలలు చేయటం వల్ల ఇప్పుడు ఉపయోగం ఏంటంటే మనకు రమణాశ వస్తుంది. ఎంత దూరమైన వెళ్ళవచ్చు. ఈ చాతుర్మాస వ్రతంలో ఒక దగ్గర గురించి చేసేది గొప్పే. ఎంచేతంటే మనిషికి ఇప్పుడు ఇక్కడి నుంచి చివరికి ఆటోలు కూడా లేవనుకోండి, బస్సులు కూడా లేవనుకోండి, ఇప్పుడు వెళ్ళే వాళ్ళకంటే ఎంతమంది తగ్గిపోతారు? కోటపాటు వెళ్తాం, కోటపాడు వరకు నడిచి వెళ్ళాలంటే ఎంతమంది వెళ్తారు? 100 మంది వెళ్ళే వాళ్ళు ఉంటే 4-5 వస్తారు, అంతే కదా. అంటే ట్రాన్స్పోర్ట్ మంచిగా సౌకర్యం ఉంది కాబట్టి ఎంత దూరమైన వెళ్ళే అవకాశం ఇప్పుడు ఉంది. ఆ రోజుల్లో లేదు కాబట్టి ఎక్కడోళ్ళు అక్కడే కూర్చొని చేసుకునేవాళ్ళు. ఆ సౌకర్యం ఉండబట్టే, వాహన సౌకర్యం ఉండబట్టే మీరు ఇంత దూరం వచ్చారు. మీరు ఇంకో సౌలభ్యం ఉంది, మహిళలకు ఫ్రీ, ఏ బస్ అయినా ఎక్కవచ్చు, మిమ్మల్ని అడిగేవాడు. మరి మీరు చేసుకుంటే కరివేపాకు అవసరమైనా ఎంతంటే బస్సుల్లో ఎక్కి మరి ఇది ఎక్కడ దొరుకుతాయి, సీట్లు దొరుకుతాయి. ఏదైనా భగవంతుడు ఇచ్చిన దాన్ని మనం సదుపయోగం చేసుకోవాలి. మనం ఇదివరకు డబ్బులు కట్టి వెళ్ళేటప్పుడు ఎంత అవసరమైతే మనం ఆ డబ్బులు ఖర్చు పెట్టి వెళ్తామో, ఇవన్నీ భక్తిలో భాగాలే. మీరు తెలుసుకోండి. బయట వాళ్ళు ఎక్కడన్నా ఎలా ఉండనివ్వండి, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళాలంటే ఎంత అవసరం ఉంటే వెళ్తామో, డబ్బులు ఖర్చు పెట్టకపోయినా కూడా ఫ్రీగా తీసుకున్నా కూడా మనము అంతే సమయాన్ని వినియోగించాలి. ఫ్రీగా వచ్చిందని ఫిరాయిల్ రావు కదా అక్కడ. అలాగే ఫ్రీగా వచ్చింది ఏదైనా సరే దాన్ని ఇంకా జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టుకోవాలి. ఇంకా భయపడాలి. ఎందుకంటే ఎందరో దోషాలు చేసేది అది మనకు కూడా వర్తిస్తుంది, మనం కూడా భాగస్వాములు అవుతాం. అందుచేత మీకు మంచిగా భగవంతుడు ఏదో రూపేణ సౌలభ్యం ఉంది కాబట్టి మీరు ఇంత దూరం రాగలిగారు. అయితే వచ్చినప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోండి. భక్తి అంటే ఏమిటి? భాగవతం భక్తి గురించి ఏమి చెప్పింది, ఇది ఎన్ని రకాలు చెప్పింది అనేది మీ అందరూ ఈవేళ వచ్చినందుకు మీరు తెలుసుకోండి. 9 రకాల భక్తులు ఉన్నాయి. భక్తుల్లో 9 రకాలు ఉంటారు. ఇందులో ఏ రకం చేసైనా సరే పరమాత్మ అనుగ్రహాన్ని పొందవచ్చు, భగవంతుడి సాన్నిధ్యాన్ని పొందవచ్చు. అర్థమైంది కదా? 9 చేయాలని లేదు, ఒక్కటి చేస్తే చాలు ఆ పరమాత్మను మనం పొందవచ్చు. అందుకని మనం చేసేది గొప్ప, ఇతరులు చేసేది గొప్ప కాదేమో, ఇవన్నీ తెలియడానికే మనకు చెప్పింది. శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. అర్థమైంది కదా? ఎన్ని 9 రకాలు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, సఖ్యం, ఆత్మ. ఏంటి 8 వచ్చేయండి, మళ్ళీ మొగడదాం. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. 9 రకాలు. ఈ 9 రకాలు మరి ఒక్కటే చేసి భగవంతుణ్ణి వీళ్ళు ఆయన అనుగ్రహాన్ని పొందారు అనటానికి మనకి ప్రమాణం ఏమిటి? ఇప్పుడు ఎవరో ఒకరు అమెరికా వెళ్ళారు అని చెప్పి వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్తే మనం అమెరికా ఉంది అని తెలుసు. లేకపోతే అమెరికా అంటే ఏం తెలుస్తుంది?
అట్లే కదా. అందుచేత శ్రవణం అంటే ఏంటి? శ్రవణం అంటే ఏంటి? మీకేం తెలిసింది చెప్పండి. మీకేంటి? మీకు అర్థం కాకపోతే అడగండి, ఏం పర్వాలేదు, నేను చెప్తాను. పుట్టిగా అట్లా మనం చెవులు బారేసి కూర్చున్నాం అనుకోండి, మీకు ప్రయోజనం. శ్రవణము అంటే కొన్ని సంస్కృత పదాలు ఉంటాయి నేను మాట్లాడే దాంట్లో, మీరు ఖచ్చితంగా తెలియకపోతే అడగాలి. శ్రవణం అంటే ఏంటి? వినడం. అర్థమైందా? వినుకుంటూ, అది భజనే కావచ్చు, మనమే పాడాలని ఏం లేదు. నేను మాట్లాడుతున్నాను, భగవంతుని గురించి నేను మాట్లాడుతున్నాను, మీరు చక్కగా కూర్చొని వింటున్నారు. ఆ వింటూ 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 ఉంటే భగవంతుడు లభిస్తాడట. దీంట్లో మళ్ళీ 3 ఉన్నాయి. వినటం అంటే వినటమే కాదు, శ్రవణం, మననం, నిధిధ్యాసనం. మననం అంటే ఏంటి? జ్ఞాపకం చేసుకోవడం. ఇప్పుడు నేను చెప్పింది మీరు విన్నారు కదా, జ్ఞాపకం ఉంచుకోవాలా లేకపోతే అంతే వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? మనం ఎన్నో వింటున్నాం, మహాత్ములు చెప్పేవి ఎన్నో విన్నాం, గురువు గారు చెప్పినవి ఎన్నో ఉన్నాయి. మీరు చెప్పండి, నాకు ఒక మాట చెప్పండి, గురువు గారు చెప్పండి చూద్దాం. మనకి 2 చెవులు ఇచ్చింది ఎందుకు? చక్కగా ఒకటి పని చేయకపోయినా ఒకటి అన్న పని చేస్తుంది, మంచిగా వినాలి. అంతేగాని ఒకదానికుంటా వినటం, ఒకదానికుంటా వదిలిపెట్టడం కాదు కదా. అందుచేత మనం వినినవి జ్ఞాపకం పెట్టుకోవాలి. మననం అంటే ఏంటి? జ్ఞాపకం పెట్టుకోవడం. నిధిధ్యాసనం అంటే ఏమిటి? దాన్ని అనుష్ఠానం చేసుకోవాలి. అర్థమైంది కదా? అనుష్ఠానం అంటే ఏంటి? చేయడం. ఉదాహరణ, నేను దీంట్లో కోపం పనికిరాదు, మనం విశ్వప్రాంతంలో చెప్తాం కదా, కామ, క్రోధ, లోభ, మదమాత్సర్యములను మా నుండి తీసివేయము అని చెప్పి ప్రార్థన చేస్తాం కదా. మరి ఈ విషయం ఉన్నప్పుడు మన కోపం మనం ఏం చేయాలి? దాన్ని వస్తుంది, అందరికి వస్తుంది, కోపం రాకుండా ఎలా ఉంటుంది? దాన్ని మనము మెల్లిగా, ఇది మంచిది కాదు, ఇది మనకే శత్రువు, ఇది మనకు హాని కలిగిస్తుంది. ఎవడో ఎదట వాళ్ళు ఒక పిచ్చి వాడు వాగాడని మనం క్రోధం తెచ్చుకుంటే వాడికేం కాదు, వాడు బాగానే ఉంటాడు, మనకు నష్టం, మనకు బీపీలు పెరిగి మనకి జరిగి మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకోండి. అందుచేత మనం ఏంటి? శాంతంగా ఉండాలి, కోపం పడకూడదు అనేది మీరు విన్నారనుకోండి. అట్లా చేశారనుకోండి, ఇంటికి వెళ్ళి మీ కోడలు మీ మీద అరగవచ్చు, మీ అత్తయ్య మీ మీద ఇది అరవచ్చు, మీ భర్త అరవచ్చు, కుమారుడు అరవచ్చు, మొదలైన అందరూ చేస్తారు అన్ని మనం. ఇదివరకు పాపం పెద్దవాళ్ళకే ఉండేది. అన్ని సమయాలలో కూడా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము సంయమనము కోల్పోకుండా ప్రశాంతంగా ఉండగలగాలి. అర్థమైంది? భక్తుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఏది చిన్న తప్పు చేసినా బయట వాళ్ళు ఏం చేస్తారు? చెప్పండి. భక్తులటమ్మా అంటారా? పెద్ద గుళ్ళకి వెళ్తారు, పూజలు చేస్తారు అంటారా? అందుకని మనం ఇంకా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అందుచేత నేను మీకు చెప్పేది ఏంటంటే, భక్తి ఇప్పుడు ఎన్ని రకాల ఉందో మీరు తెలుసుకున్నారనుకోండి. మనమే గొప్ప కాదు, ఇంతకంటే కూడా చాలా రకాలుగా భక్తి చేసేవాళ్ళు ఈ సమాజంలో ఉన్నారు. వాళ్ళందరినీ మనం గౌరవించాలి. మనం ఏదో ఇప్పుడు ఒక పద్ధతి చేస్తున్నాము, దీంట్లో మనకు ఆనందం కలగట్లేదు, అది ఎలా చేయాలో మనం తెలుసుకోవాలి. లేకపోతే దీన్ని మార్చుకొని నేను ఇంకేం చేయాలో తెలుసుకోవాలి. ఇవన్నీ మనలో ప్రశ్నలు ఉత్పన్నమవ్వాలి. అర్థమైంది కదా?
శ్రవణం అంటే ఏం చెప్పుకున్నాం? వినటము, జ్ఞాపకము పెట్టుకోవడము, తర్వాత దాన్ని అమలుపరచడం. 3 పశువులు చేస్తాయండి ఈ పని. మీరందరూ రైతులు కాబట్టి మీకు తెలుసు. ఇప్పుడు మీరు పశువులు వదులుతారు, ఉదయం పొలాలకు వెళ్తాయి, మేస్తాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ కింద ఉన్న గడ్డిని దొరుకుతూనే ఉంటాయి, పళ్ళతోటి వేస్తూ ఉంటాయి. ఎప్పుడు మీరు ఇంటికి తీసుకొచ్చి కళ్ళంలో దాన్ని కట్టివేసి దానికి నీళ్లు పెట్టి అది పూర్తిగా నీళ్లు తాగి కూర్చున్న తర్వాత ఆహారం అంతా బయటకు వస్తుంది. మనకు అలా కాదు కదా. మనం ఇప్పుడు మొత్తం ఏంటో ఆలస్యం, పళ్ళు మంచి చక్కగా నమిలి మనం మింగుతాం. పళ్ళు లేకపోతే కట్టించుకొని మరి నమిలి మింగుతాం. పళ్ళు ఎందుకు కట్టించుకోవాలి అంటే మెత్తటి పదార్థాలు, గట్టి పదార్థాలు తినాలి కదా. పళ్ళు ఎందుకు కట్టించుకోవాలంటే గట్టి పదార్థాలు రేపు ఏదైనా రావచ్చు, పంటి కిందగా మంచి ఆనందాన్ని అనుభవించాలి. అందుకని పళ్ళు కట్టించుకుంటాం. రే నీకు వయసు అయిపోయింది, నీకు ఇంకా పళ్ళు ఎందుకు, మెత్తటి జావా ఏదో ఇట్లాంటివి తినమంటే మనకి ఎక్కడ మనసు పుట్టుందా, అంగీకరిస్తుందా? అంగీకరిస్తుంది. మనకి పశువుకు ఉన్న తేడా ఏంటంటే అది ఎక్కడెక్కడ ఆహారం అంతా పొట్టలో వేసేసుకుంటుంది, విరామం లేకుండా, అసలు అరగటానికి అవకాశం లేకుండా అంతా తీసుకుని సాయంత్రం వస్తుంది. కూర్చొని లోపట ఆహారాన్ని మళ్ళీ గొంతులో నోట్లోకి తెచ్చుకుంటుంది, బాగా నమ్ముతుంది. నమిలి మంచి నురగల కక్కుతూ మళ్ళీ లోపలికి ఆ రసం, దానిలో ఉన్నటువంటి రసాన్ని, అది తినేదంతా ఔషధాలే. గడ్డితో పాటు ఇంకేవో మొక్కలు ఉంటాయి, అవి తినగలిగిన ఏవి తినాలో వాడికి తెలుసు. అవి తిని లోపలకు మళ్ళీ రసాన్ని పంపిస్తాయి. అప్పుడు లోపల ఉన్నటువంటి ఈ పచనము చేసేటువంటి పరికరం ఏదైతే ఉందో దానికి సులువు అవుతుంది. మీరు పిడసలు వేశారనుకోండి, అది అరగకపోతే ఏమవుతుంది చెప్పండి? ఆరోగ్యానికి చేయటే కదా. జంతువులు అలా చేయవు. చక్కగా కూర్చొని దాని ముఖం చూస్తే మీకు ఎంత ఆనందం అనిపిస్తుందంటే ప్రశాంతంగా, ఏ ఆలోచనలు ఉండవు. చక్కగా మనం ఒకసారి లోపల వేసిందని మళ్ళీ తీసుకోగలమా? తీసుకోలేము. ఆరోగ్యానికి మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధాన లక్షణం ఏంటంటే మీరు ఆహారాన్ని నెమ్మదిగా భుజించాలి. నోట్లో ముద్ద పెట్టుకున్న తర్వాత దాన్ని పూర్తిగా చక్కగా మెత్తగా చేసి లోపలికి పంపించాలి. అప్పుడు మీకు ఒక మందు గోళీ కానీ హాస్పిటల్ కానీ మీకు జోలికి రావు, మీరు వాటి జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదొక్కటే మనం చేయవలసిన పని. అది మనం చెయ్యం. మనకంతా బిజీ. ఓ పక్క టీవీని చూసుకుంటూ తింటాం, సీరియల్ ఎక్కడ మధ్యలో ఇదైపోతాయో, మొగలు రైతులు, విస్తరాలు, ఇవన్నీ ఎక్కడ మనకి అవన్నీ మిస్ అవ్వకూడదు. భావన, అవన్నీ చూస్తూ మనం తింటాం. నవలం ఏదో కొంత నవ్వుతాం, కొంత లోపల పంపిస్తాం. ఆరోగ్యం ఎలా ఉంటుంది చెప్పండి? అది ఏం చేస్తుంది? బయటికి తెచ్చుకుంటున్నా అంటే దాన్ని మననం అంటారు, అంటే జ్ఞాపకం చేసుకోవడం. మనం వినని విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. జ్ఞాపకం చేసుకొని మళ్ళీ వాటిని లోపలికి పంపించడం. ఈ 3 పనులు పశువులు భోజనం చేసేటప్పుడు చేస్తాయి. మనం కూడా ఎక్కడెక్కడికి వెళ్తాం. ఎక్కడో పలానా దగ్గర సత్సంగం ఉంటుంది, పలానా దగ్గర భజన ఉంటుంది, పలానా దగ్గర ఏవో కార్యక్రమాలు ఉంటాయి. అన్నీ మనం పోయేసుకొని వెళ్తాం ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఇవాళ హోమంలో కూర్చున్నాము. ఏమి హోమము? లక్ష్మీనారాయణుల హోమము. ఆ తల్లిదండ్రులు కూర్చుంటారు, మన కళ్ళతో చూడలేకపోయాము. ఆ తల్లిదండ్రులకు అయ్యగారు వాళ్ళకి నైవేద్యం పెట్టించారు మా చేత. పుల్లలు ఇచ్చారు. మనం ఏమనుకుంటాం? అయ్యో పుల్లలు సరిదలం పుల్లలు కాదు. మనం బియ్యం తింటారు. మరి అమెరికా వాళ్ళు బియ్యం తింటారు.
ఎందుకంటే వాళ్ళ ఆహారం వేరు కదా. అట్లా దేవతల ఆహారం వేరుగా ఉంటుంది. అవన్నీ అక్కడ జరుగుతాయి. మనందరం అవి జ్ఞాపకం చేసుకోవాలి. గోపూజ చేసాం. ఒక గోవులో 3,000,000 దేవతలు ఉంటారు. 3,000,000 దేవతలకు కూడా మనం పూజ చేసినట్టు. అర్థమైందండి? నేను ఈ మధ్య ఒక దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ గోశాల ఉంది. గోశాలలో 2-3 ఆవులు ప్రత్యేకంగా నాకు పరిచయం చేశారు. ఏమిటంటే అవి యజమాని వాసన చూస్తాయట. ఏ యజమాని అయితే పెంచుతున్నాడో ఆ యజమాని కింద నుంచి వరకు వాసన చూసి వాడికి ఏం జబ్బు ఉందో తెలుస్తుందట. వాడికి దానికి ఏ పసర ఏ ఔషధం కావాలో వెళ్ళి వెతికి మరీ అది తినొచ్చి ఆ పాలు ఇస్తుందట. ఆ పాలు యజమాని తాగుతాడు కాబట్టి వాడికి ఆరోగ్యం బాగవుతుంది. అంత పనిచేస్తాయట ఆవులు. మీరు చూసారా? ఎక్కడెక్కడో చాలా ప్రాంతం దూరం నుంచి తీసుకొచ్చారు. మనమేం చేస్తాము? ఆ పాలు తీసి కేంద్రానికి పోస్తాం. ఇంకా మనకు ఆరోగ్యం ఎలా ఉంటుందండి? అట్లాగా గోవు అంటే ఇంకా మనకు దాని గురించి పూర్తిగా తెలియదు. గోమాతను పూజించటం, అందులో నాటువి వాటిని పాలు ఇవ్వకపోతే కట్టికోడికి అమ్మేయడం, పాలిచ్చేవి ఏవైతే అవి ఏమన్నా వాటిని తీసుకురావడం, ఇవన్నీ మన సమాజంలో ఆరోగ్యాన్ని కోల్పోయే పనులే మనం అన్నీ చేసేది. కనీసం మనం చాతుర్మాస వ్రతం పేరిట ఒక చక్కటి దేశీ గోవుకు మనము హృదయపూర్వకంగా అర్చన ఆరాధన చేసుకుంటే ఏమో దాని ఆ 3,000,000 దేవతల యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది కదా. అయిపోయింది. ఇక్కడ కూర్చున్నాము, భక్తి గురించి ఏదో చెప్పారు, అది మనం విన్నాము. వీరి జ్ఞాపకం చేసుకోవాలి. మొదట ఆచరించటం తర్వాత సంగతి వదిలిపెట్టండి. మనం వినయల్లా చేసేయాలంటే అవదు, టైం పడుతుంది. మొట్టమొదట మనకు జ్ఞాపకం ఉండాలి కదా మనం విన్నది. ఆ పని మీరు చేయాలి. వినాలి, జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత సంగతి జ్ఞాపకం ఉంటే ఎప్పుడో అప్పుడు మనం చేసేయవచ్చు. అలాగా శ్రవణ భక్తి అంటే ఇదన్నమాట, వినటం. మీరు ఇక్కడ కూర్చొని వింటున్నారా? ఇంకేమి చేయొద్దు. ఆ వింటూనే ఏదో ఒకరోజు ఆ పరమాత్మ అనుగ్రహం పొందవచ్చు. దీనికి ఉదాహరణ ఎవరంటే పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ మహారాజు మీకు తెలుసా? పోనీ కౌరవులు పాండవులు తెలుసా? పాండవులు ఎవరు? ఎవరు చెప్పండి. శోభన్ బాబు, అల్లు అర్జున పాండవులు అంటే ఎవరు? ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. కౌరవులు అంటే ఎవరు? ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు. ఇంక 100 మంది ఉన్నారు. అది ఎక్కువ. పనికిరాని సంతానం ఎంతమంది ఉంటాయండి? కానీ పాండవులు అంటే పాండురాజు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, కుంతి. ఇవన్నీ మరి మనకు తెలియాలి శాస్త్రాలు. వెనుకన్నీ ఊళ్ళల్లో కొద్దిగా సాయంత్రం అయిందంటే అలా గుడికి వెళ్ళి రామాయణం, భారత భాగవతాలు మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, తాతయ్యలు. ఇప్పుడు వాళ్ళు రచన బండ్ల కింద కూర్చొని పవన్ ఏం చేస్తున్నాడు, చంద్రబాబు ఏం చేస్తున్నాడు, జగన్ ఏం చేస్తున్నాడు, ఇవే మాటలు అయిపోయినాయి. కనీసం మహిళలన్నా కొంచెం నామస్మరణ ఇవన్నీ చేసుకుంటున్నారు. మగవాళ్ళు ఇవాళ బాబు వచ్చి భజన చేశాడంటే నాకు చాలా ఆనందం ఉంది. మిమ్మల్ని అందరిని ఆటోలో తీసుకొచ్చి చక్కగా ఏదో ఊళ్ళో కూడా భజనలో వాటిలో పాల్గొంటుండొచ్చు. అట్లాగా పరీక్షిత్ మహారాజు 7 రోజుల్లో నీవు చచ్చిపోతావని ఒక శాపం ఇచ్చాడు. అయితే నేను 7 రోజుల్లో నేనే ఎట్లా, నాకు ముక్తి కావాలి, మోక్షం కావాలి అని అడిగితే సుఖయోగీంద్రుడు అనేటువంటి ఒక యోగి ఆయనకి చెప్తాడు, అయ్యా నీకు 7 రోజులు ఎక్కువ 7 రోజులు నీకు ఇంకా టైం ఇచ్చి చచ్చిపోవటానికి శాపం ఇచ్చాడంటే నువ్వు ఇంకా అదృష్టవంతుడి. మాకెవరికి గ్యారంటీ లేదు 7 రోజులు ఉంటామని.
నువ్వు గ్యారంటీగా 7 రోజులు ఉంటావు కాబట్టి ముక్తిని పొందొచ్చు అంటే ఆయన కూర్చోబెట్టి కృష్ణ భగవానుని యొక్క లీలలు మహిమలు చెప్పుకుంటూ మధ్య మధ్యలో పాటలు పాడుకుంటూ మధ్య మధ్యలో భజనలు చేసుకుంటూ ఆయన 7 రోజుల్లో ఆయనకి మోక్షాన్ని ఇప్పించేశాడు గురువుగా సుఖయోగేంద్రుడు వారు. అర్థమైంది కదా? అట్లనే మీరు వినటం చాలా జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా వింటే జ్ఞాపకం ఉంటుంది. ఇది మొదటి భక్తి, శ్రవణం. కీర్తనం. కీర్తనం అంటే ఏంటి? కీర్తన అంటే ఏంటి చెప్పండి. మీ అందరు చేశారుగా ఇప్పుడు, మీ అందరు చేశారు కదా. పేరు మారినా దాన్ని అర్థం చేసుకోవాలి. కీర్తించేదాన్ని కీర్తన అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే కీర్తించేదానిని కీర్తన. ఎవరిని కీర్తిస్తాం? పెద్దవాళ్ళని కీర్తిస్తాం. పెద్దవాళ్ళు మనకు ఎవరున్నారు? మనందరికీ పరమాత్మ, దేవుడు. ఆ దేవుణ్ణి ఓ పూజ్య ప్రభు క్షమా పరిపూర్ణ, మీరు విన్నారా విశ్వప్రార్థన? అదంతా ఏంటి? కీర్తించడం. దాన్ని పాటల రూపంలో పాడుకుంటాం. అర్థమైందా? వచన రూపంలో చెప్పుకుంటాం. వచన రూపంలో ఎట్లా చెప్పుకుంటాం? ఓ పూజ్య ప్రభు క్షమా పరిపూర్ణ ప్రేమమయ నీకు నమస్కృతులు అని ఇట్లా వచన రూపంలో చెప్పుకుంటాం. కీర్తన రూపంలో ఎట్లా చెప్పుకుంటాం? రామ నిన్నే నమ్మినానురా. ఇట్లా ఒక్కోళ్ళు ఒక రకంగా, అన్నమయ్య ఓ రకంగా, త్యాగయ్య ఓ రకంగా, రామదాసు ఓ రకంగా. దీనిని కీర్తన, పాట రూపంలో ఆయన్ని కీర్తించేది, దీన్ని కీర్తన అంటారన్నమాట. కీర్తనకి 10 మంది ఉండాలి. మన 4 లేదు భజన ఎట్లా అవుతుంది? అందుకని కీర్తన ఎందుకు పెట్టారంటే సమాజం అంతా కూడా మంచి అన్యోన్యత ఆప్యాయతలతోటి అందరూ కలిసిమెలిసి ఉండటానికి. అందరు కలిసి ఒకే పని చేస్తే మీకు అందరికీ స్నేహం ఉంటుందా ఉండదా చెప్పండి? మీరందరూ ప్రతిరోజు ఒక పొలానికి వెళ్ళి మీరు ఒకే దగ్గర మీరు అన్ని పనులు చేసుకుంటా ఉన్నారనుకోండి, మీ మధ్య ఆప్యాయత పెరుగుతుందా పెరగదా? ప్రేమ అనురాగాలు పెరుగుతాయా పెరగవా? ఒక ఊళ్ళో ఉన్నారనుకోండి, ఒకే వీధిలో ఉన్నారనుకోండి, మీ అందరూ మంచి ఏదో కష్ట సుఖాలకు మీ అందరూ ఒకళ్ళొకళ్ళు తోడై మీరందరూ ఉంటే మీ అందరూ ఆప్యాయతలు ఉన్నాయా లేవా? ఉంటారు కదా. ఈ రోజులో అదేం లేదనుకోండి, ఎవళ్ళ ఇంట్లో ఎవళ్ళ టీవీ ముందు వాళ్ళు. సమాజం కలిసి ఉండే అది ఆ రోజులు పోయినాయి. ప్రేమ ఆప్యాయతలు పోయినాయి, కలిసి ఉండేది పోయింది. ఇవన్నీ ఏమైనా సమాజంలో మార్పులు తేవాలంటే మీరే తేగలరు, ఇంకెవరూ తేలేరు. మీరు ఎంతమంది ఎక్కువగా అందరినీ ప్రేరణ చేసి మీ ప్రేమతోటి మీలో ఉన్నటువంటి భక్తి చేత అందరిని ప్రేరణ చేసి ఒక దగ్గరకు తీసుకొచ్చి ఆ ఆలయంలో కానీ ఎక్కడో కానీ మంచిగా కీర్తన భజన చేస్తున్నారనుకోండి, సమాజంలో మంచి వాతావరణం తెచ్చిన వాళ్ళు అవుతారు. ఆ సమాజం ఆరోగ్యవంతంగా ఉన్నట్లు అవుతుంది. అర్థమైంది కదా? కీర్తన ఎందుకు పనికి వస్తుందంటే భగవంతుడిని తలచటానికి మీరు ఇంట్లో కూడా తలవచ్చు. రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేదు, గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, లేకపోతే రాజేరు నుంచి ఇంత కొత్త పెంట ఇంత దూరం పరిగెత్తుకొని రావాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూడా మీ గదిలో దేవుడి ముందు కూర్చొని కూడా స్మరించవచ్చు. నెక్స్ట్ వచ్చేది స్మరణం అదే. కానీ కీర్తన ఎందుకు పెట్టారంటే సమాజం కోసం, అందరూ కలిసి ఉండాలి, అందరూ కలిసి ఆ భగవంతుడిని చేసి కీర్తన చేయాలి, అందరూ కలిసి ఆ భగవంతుడిని అనుగ్రహాన్ని పొందాలి. మీరే కాదు, ఈ సంసారాలు వద్దు అని ఈ వదిలిపెట్టి ఆశ్రమాలకు వెళ్ళిన మునులు యోగులు వీళ్ళు కూడా మళ్ళీ అక్కడ ఒక సంఘంగా ఏర్పడి సత్సంగం చేసుకుంటూ ఇవన్నీ చేస్తారు. ఎందుకంటే మనిషి సంఘజీవి. 10 మందితోటి కలిసి ఉండకుండా మనిషి బ్రతకలేడు. ఎవరన్నా బ్రతుకుతున్నారంటే అది వేరే విషయం, దానికి నేనేం చెప్పలేను, దానికి నేనేం కామెంట్ చేయలేను. కానీ మానవుడు సంఘజీవి, సంఘంతో కలిసి ఉండాలి. ఆ సంఘాన్ని మంచిగా ఉంచుకునే బాధ్యత కూడా మనదే. అందుచేత
దీన్ని కీర్తన అన్నారన్నమాట. అందరం కలిసి ఒక కీర్తన మరి భజన చేస్తే ఎంత ఆనందం అనిపిస్తుంది చెప్పండి. మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. గురువుగారు వచ్చి 100 మంది చేత అలా చేతులెత్తి భజన చేయించేవారు. అవి ఇప్పటికీ మనం మర్చిపోతున్నామా? మన కళ్ళల్లో మనకి ఇప్పటికి కూడా ఆ దృశ్యాలన్నీ కూడా కదలాడుతూ ఉన్నాయి. అందుచేత మనం ఎప్పుడూ కూడా అందరం కలిసి ఉండేటట్టు, ఇది ఉట్టిగేదో మనం 4-5 కలిసి భజన చేసుకుందాం, ఎవరిని ఎక్కడ పోతే ఏమి అని ఆలోచన రావద్దు. మన సమాజ సంఘం బాగుంటేనే మనం బాగుంటాం. ఒక పుట్టలో పళ్ళు ఉన్నాయి, ఒక పండు చెడిపోయిందంటే మిగతా పళ్ళన్నీ కూడా రేపో మాపో అన్నీ చెడిపోతాయి. మరి ఇప్పుడు ఆ పళ్ళన్నీ బాగుండాలంటే ఏం చేయాలి? దాన్ని తీసి వేరులో పెట్టి దాన్ని వెంటనే భుజించాలో ఏదో చేయాలి, దాన్ని పారేయాలి, చెడిపోయిందని. మనం ఇప్పుడు సమాజంలో అట్లని మీరు వెలివేసినట్టు చేసి అలా చేయవద్దు. అన్నిటినీ మనం భక్తిని పెంపొందింప చేసుకొని మనలో ఉన్నటువంటి ఆ మంత్రశక్తి, మీరు చేసే జపశక్తి, వాడి ద్వారా వాళ్ళు మారిపోవాలి. అలాగే ప్రయత్నం చేసి చేయాలి. లేకపోతే మౌనంగా ఉండి దూరంగా ఉండాలి, వాళ్ళకి దగ్గరగా ఉండకూడదు. దగ్గరగా ఉంటే మనం పొడైపోతాం. భగవంతుడి మీద విశ్వాసం లేని వాళ్ళ దగ్గర, భగవంతుడు అంటే అయిష్టంగా ఉన్న వాళ్ళ దగ్గర మనం అస్సలు ఒక్క క్షణం కూడా గడపకూడదు. దీనికి రామకృష్ణ పరమహంస గారు ఒక చిన్న కథ చెప్పారు. మార్కెట్లో సంతలు జరుగుతుంటాయి కదా, సంతలు అంటే అన్నీ ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి అన్నీ అమ్ముతుంటారు. ఒక దగ్గర సంత జరిగింది. సంత జరిగినప్పుడు సాయంత్రం అయిపోయింది, అన్నీ అమ్ముకొని కట్టేసుకొని వెళ్ళిపోయాడు. పొరుగురు వెళ్ళాలి, ఆ పుట్టలు ఖాళీ పుట్టలు తీసుకొని. పెద్ద వర్షం, విమానం అసలు అడుగు తీసి అడుగేటట్లు లేదు. కొంతమంది అక్కడ ఈ బెస్త వాళ్ళు ఉంటారు కదా, చేపలు అమ్మేసి ఆ చేపల పుట్టలు ఖాళీ పుట్టలు పట్టుకొని వెళ్తుంటే ఇక పొరుగురు వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆ ఊళ్ళోనే ఎక్కడైతే సంత జరిగిందో ఆ ఊరు చివరికి వెళ్తే అక్కడ తెలిసిన వాళ్ళు, వాళ్ళతో పాటు వ్యాపారం చేసిన వాళ్ళు, ఎవరు వాళ్ళు, పూలు అమ్ముకునేవాళ్ళు. వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపుదంటే, అయ్యా ఈ వెళ్ళేటట్లేదు, ఈ రాత్రికి ఈ వరండాలో పడుకుంటాను. సరే పడుకోండి అన్నారు. మరి పూలు అమ్మే వాళ్ళ ఇంట్లో ఏముంటాయి? పూలు ఉంటాయి, పూల పుట్టలు ఉంటాయి. ఆ వరండాలన్నీ పూల పుట్టలు ఉన్నాయి. వాటి వాసన వీళ్ళు భరించలేకపోతున్నారు. ఎవళ్ళు? ఈ చేపలు అమ్మేవాళ్ళు రాత్రి నిలబట్టలే. అటు పొరిలేరు, ఇటు పొరిలేరు, ఏం చేస్తారు? ఇంకా ఆ వర్షం పడ్డ నీళ్లు చూరు నుంచి కింద పడుతున్నాయి. వీళ్ళ ఆయుధాలు తీశారు. ఏంటి? చేపలు అమ్మిన బుట్టలు తీసి తడిపితే కప్పున వాసన వచ్చింది. వాళ్ళకి ఎంత ఆనందం అంటే మంచిగా నిద్రపోయారు. దీని అర్థం ఏంటి? మీకు అర్థమైంది కదా. వాళ్ళు మన పక్కన ఉండలేరు, మనం వాళ్ళ పక్కన ఉండలేరు. సంస్కారహీనులు, భక్తి లేని వాళ్ళు, పరమాత్మను నమ్మని వాళ్ళు, ధర్మాన్ని ఆచరించిన వాళ్ళు, ధర్మం మీద నమ్మకం లేని వాళ్ళు, అసత్యంగా బ్రతికేవాళ్ళు, వాళ్ళు మన ప్రక్కన ఉండలేరు, మనం వాళ్ళ ప్రక్కన ఉండలేరు. ఇదన్నమాట. ఇప్పుడు ఏమైంది? అసలు విషయాలు పడ్డాం. శ్రవణం, కీర్తనం 2 అయిపోయాయి. స్మరణం అంటే ఏంటంటే, బయటకు మీరు ఇంట్లో కూర్చొని మీ అత్తయ్య, మీ కోడలు, వాళ్ళందరూ ఉన్నా కూడా మీరు లోపల ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. దీన్ని బ్రహ్మయజ్ఞము అంటారు. ఇది కూడా చాలా గొప్పది. ఇది ఒకరికి తెలియకుండా మనం పరమాత్మను మనం స్మరిస్తాం, చూసారా? అది దానికి చాలా శక్తి ఉంటుంది. ఇది స్మరణం. దీనికి ప్రహ్లాదు చూసారా, వాళ్ళ తండ్రి గారు ఎన్ని బాధలు పెట్టినా కూడా ఆ స్మరణం చేసి ఆయన ఏమి చేయలేకపోయినారు. విషం లాగిపించారు, ఏరుగులతో తొక్కించారు, ఎన్ని చేసినా కూడా ఏం చేయలేకపోయినారు.
తర్వాత పాదసేవనం. పాదసేవనం అంటే ఎవరు చెప్పండి? పాదసేవనానికి గుర్తు ఎవరు? అది చేసి ఎక్కువ పాదసేవ చేసిన వాళ్ళు ఎవరు? మీకు తెలుసు కదా, అందరూ ఫోటోలు అన్నీ చూస్తుంటారు. చెప్పండి. ఎవరంటే నిన్నే చేశారు పెద్ద పెద్ద వ్రతాలు. అందరూ తెగరించిపోయి బజార్కి వెళ్ళి ఖాళీ లేకుండా అన్నీ కొని చేసి వరలక్ష్మి పూజ చేయడమేనా? అసలు ఆ లక్ష్మి ఏం చేస్తుందో మనం చేసేది ఉందా లేదా? అంటే మీ అందరేంటి భర్తల పాదాలు వస్తామని నేను చెప్పట్లే. ఇవాళ ఆ విషయం చెప్పి మేము బట్ట కట్టడం కష్టం. ఆమె ఎప్పుడు కూడా భర్త యొక్క పాదాల దగ్గరే కూర్చొని ఉంటుంది. మీరు ఏ ఫోటో చూడండి, లక్ష్మీనారాయణ ఫోటోలు ఎక్కువ చూసినట్లయితే పాదసేవ చేస్తారు. వీళ్ళిద్దరూ ఉన్నారు, అక్కలు చెల్లేదు. ఎవరు? లక్ష్మీదేవి అక్క ఉందో మీకు తెలుసా? మీకు అందరూ తెలుసా? జ్యేష్ఠాదేవి. లక్ష్మీదేవి చిన్నది, లక్ష్మీదేవి. ప్రతి ఇంట్లో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరే ఉంటారు, ఇద్దరు ఉండరు. ఓసారి ఇద్దరికి పెద్ద గొడవ జరిగింది. ఎవరు? నువ్వు అందంగా ఉంటావా, నేను అందంగా ఉంటావా అని. అక్కలు చెల్లింది ఇద్దరికి. అంతలో నారద మహర్షి వచ్చాడు. ఇదిగో నారద మహర్షి, నువ్వు చెప్పు. జ్యేష్ఠాదేవి అన్నది నేను అందంగా ఉంటాను, నువ్వు చెప్పు. లక్ష్మీదేవి చెప్పింది నువ్వు నేను అందంగా ఉంటాను, నువ్వు చెప్పండి. ఇప్పుడు నారదుడు పెద్ద చిక్కులు పడిపోయాడు. ఎవళ్ళు అందంగా ఉంటారంటే ఎవడ కోపం వస్తుందో. అప్పుడు అన్నాడట, మీ ఇద్దరు పని చేయండి, మీరు ఇటు నుంచి అటు నుంచి ఇటు నడవండి, నేను చెప్తాను అన్నాడట. ఇద్దరు నడిపించారు. మరి క్యాట్వాక్ చేస్తారు, చూశారు, టీవీలో చూస్తుంటారు. వాళ్ళ విశ్వసుందరి, ప్రపంచ సుందరి, ఇది నిర్ణయాలు ఎట్లా చేస్తారు? వాళ్ళు నడుస్తుంటే బావు అలా వెళ్ళి చూసి చెప్తారు కదా. అట్లే నారద మనిషి అన్నారంటే, మీ ఇద్దరు ఇటు నుంచి అటు నుంచి ఇటు నడవండి అన్నాడు. నడవండి అని. అమ్మ జ్యేష్ఠాదేవి, నువ్వు వెళుతుంటే బాగున్నావు, లక్ష్మీదేవి నువ్వు వస్తుంటే బాగున్నావు అన్న. అది ఎందుకంటే నేనేం చెప్పలేదని చెప్పి వెళ్ళిపోయాడట అక్కడి నుంచి. అంటే మన ఇంట్లో నుంచి దరిద్రం వెళ్ళిపోయి లక్ష్మీదేవి వస్తుంటే మనకంతా ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే అన్నిటికీ లక్ష్మీదేవే కావాలి కదా. అందుచేత నవవిధ భక్తుల్లో ఇప్పుడు మీరు ఎన్ని రకాల భక్తులు నేర్చుకున్నారు? మీరు ఇవాళ చెప్పండి నాకు, చెప్పండి. మీరు ఎక్కడ చెప్పలేకపోతే మీరు బయటకు వెళ్తున్నారు, ఏం చేస్తుంటారు? వినే భక్తి, శ్రవణం, తర్వాత కీర్తన, స్మరణం, పాదసేవం. 4 నేర్చుకున్నారు కదా. మళ్ళీ వచ్చిన తర్వాత 5, మిగతా 5 తెలుసుకుంటారు కానీ. సరిపోయిందా? శ్రీకృష్ణ గోవింద హరే మురారి, హే నాథ నారాయణ వాసుదేవా, శ్రీకృష్ణ గోవింద హరే మురారి, హే నాథ Hey,